Praise the Lord. Happy Easter. Today we shall read Matthew 28 verse 6. He is not here. He has risen, just as he said. పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈస్టర్ అనే దానికంటే నా దేవుడు పునరుద్ధానుడు అని పిల్లరా ఇతరులకి పరిచయం చేసినట్లయితే అది మనకెంతో సంతోషాన్నిస్తుంది. ఎందుకంటే పునరుద్ధానుడు అంటే మృత్యువు లేనివాడు, సజీవమైన వాడు, అన్ని సమయాల్లో నాతో ఉండే దేవుడు. అలాంటి దేవుడు అండి మన దేవుడు. ఉదయకాల సమయంలో ఈ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో పిల్లరా, నా దేవుడు సజీవుడు కాబట్టి నేను కూడా సజీవుడనే. ఎప్పుడు ఆయన విశ్వాసం ఉంచినప్పుడు, నా యొక్క ప్రతి ఒక్క పాపము ఆయన యొక్క శిలువ రక్తంలో కడగబడినప్పుడు పిల్లరా మనం చేయవలసింది ఏం లేదు, కానీ విశ్వాసము ద్వారా ఈ గొప్ప స్వాస్యాన్ని పొందుకున్నాం. ఏమిటి అది? నిత్యము ఆయనతో ఉండే కృప. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మరణం అంటే ఇంకా భయపడుతున్నావా? మరణపు ముళ్ళను విరిచినటువంటి దేవుని వైపు చూడు. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తీసివేసి గొప్ప నిరీక్షణ ఇస్తారు ఆయన. అంతకంటే గొప్పది ఈ లోకంలో ఏముందండి? ఏమి కావాలో మనకి? కాబట్టి ఈ సత్యాన్ని గుర్తిస్తామో, ఈ యొక్క పునరుద్ధానుడైనటువంటి దేవుని ఎదుట సాగిలపడతామో, మన జీవితాల్లో గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితం, ప్రతి ఒక్క భయంను తొలగిపోయే జీవితము. ఒక రోగం వచ్చిందంటే భయపడుతూ ఉంటాం, లేకపోతే ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే భయపడుతూ ఉంటాం. పిల్లరా ఇలాంటి భయాలను తీసివేసి గొప్ప నిరీక్షణతో కూడిన జీవితము యేసు ప్రభువారు మనకిస్తారండి. మరి ఉదయకాల సమయంలో ఈ నిరీక్షణ నీకుందా? ఈ సమాధానం నీకుందా? లేకపోయినట్లయితే మన హృదయాన్ని పరీక్షించుకుని ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో, ఎక్కడైతే ఆ పాపం ఉందో వాటి నుంచి విడుదల పొందినప్పుడు పిల్లరా యేసు ప్రభువారు ఇచ్చే గొప్ప రక్షణ ద్వారా నిరీక్షణ కలిగి ఈ లోకంలో దేవునికి మహిమకరముగా జీవిస్తాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సజీవమైన దేవ, చెప్పినట్టే మీరు లేచినారు ప్రభువా. గొప్ప దేవుడు. ఇలాంటి దేవుని కలిగి ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యమో ప్రభువా. ఇలాంటి కృప మాకు మీరు ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ యొక్క పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. బైబిల్లో ఉన్న రీతిగా నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెరితనము కానీ మాకెంత శక్తి ప్రభువా. గల కారణము నా దేవుడు మృత్యుంజయుడు ప్రభువా, సజీవమైన దేవుడవు, మరణపు మూలను విరిచిన దేవుడవు. అలాంటి గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఇంక సత్యాన్ని ఎవరైతే గుర్తించలేకపోతున్నారు దర్శించండి, జ్ఞాపకం చేసుకొని బలపరచండి, సహాయం ఇచ్చేయండి. ఉచితముగా మీరు ఇచ్చే రక్షణ పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. అది క్రియల ద్వారా కలిగేది కాదు కానీ ప్రభువా, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడే ఈ రక్షణ కృపను మేము పొందుకుంటాం. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి సహాయం ఇచ్చేయమని, ప్రతి ఒక్క కీడు అపాయాలను తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Matthew chapter 28 and verse 6, this powerful declaration affirms the fulfillment of Christ's promise and the victory of life over death. It reminds us that God is faithful to His word and that hope is never in vain. The resurrection of Jesus Christ stands as a cornerstone of our faith, assuring us of new life, redemption, and eternal victory. Amen.